హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడైతే టికెట్లు తీసేసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ ఎంట్రన్స్లో వచ్చేసరికి వాటర్ ఫాల్స్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్లోనే ఉందన్నమాట ఇది. లోపలికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఎవరు మనల్ని ఆపేది? దమ్ముంటే పట్టుకొని షికావత్ అని చెప్పేసి లోపలికైతే ఎంటర్ అయిపోయాను అనమాట. సో మనం చూసుకుంటే కనుక ఆ రోడ్ చివరికైతే ఇక్కడ పార్కింగ్ చేయాలి, బైక్స్ కానీ కార్స్ కానీ ఏవైనా కానీ. సో ఇక్కడ స్టార్టింగ్లో చూసుకుంటే చిల్డ్రన్స్కి పార్క్ లాంటిది ఉందన్నమాట, చిన్న పార్కు. సో దాన్ని మీకైతే చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి. ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటి ఒకసారి మొత్తం పార్క్ వ్యూ చూపిస్తాను మీకు, చూసేయండి. లైట్ ఫోకసింగ్ తక్కువ, అంటే నేను ఈవినింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి లైట్ ఫోకసింగ్ చాలా అంటే చాలా తక్కువగా ఉందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ అవి బాగున్నాయి, అంటే చిన్న పార్క్ అనమాట. సో పేబుల్ ఏం కాదు, పే ఏం చేయని అవసరం లేదనమాట, చిన్న పార్క్ కాబట్టి ఇట్లా ఉంటుంది. ఈ చిన్నపిల్లలను చూస్తుంటేనండి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ వీళ్ళు ఆడుకుంటుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చేస్తున్నాయి అన్నమాట. ఏంటంటే మళ్ళీ చిన్నగా అయిపోయి మనం కూడా హ్యాపీగా ఆడుకోవాలని చెప్పి వీళ్ళందరూ చూస్తే అట్లా అనిపిస్తుంది. చూడండి యాక్టివిటీస్, వీళ్ళు అసలు ఏ స్వార్థం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారో, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో చూడండి పిల్లలందరూ కలిపి. చాలా అంటే చాలా. ఇక్కడే స్టార్టింగ్లోనే మీ పిల్లల్ని కూడా ఎవరన్నా తీసుకొచ్చి చక్కగా విజిట్ అవ్వండి రాజీవ్ గాంధీ పార్క్లో. గోల్డెన్ ఈ పార్క్ ఒకటే కదండి, పిల్లలకి సంబంధించిన రైడ్స్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయంట. పిల్లలకే కాదు మరి పెద్దోళ్ళకి కూడా చాలా ఉన్నాయంట. అవన్నీ చూసేద్దాం ఇప్పుడు వెళ్ళి మనం. ఇట్లా పార్క్ నుంచి జస్ట్ బయటకు రాగానే మనకేంటంటే చూడండి, కొద్దిగా ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్ పార్లర్, ఐకాన్ ఐస్ క్రీమ్స్ అని విఆర్ గేమింగ్ జోన్ అని ఉంది. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ లాగా ఉంటుంది స్టార్టింగ్లో. ఆ లోపలికి వెళ్తే విఆర్ గేమింగ్ జోన్ అంటండి. జోన్ ఒకసారి విజిట్ అయ్యి చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇక్కడైతే చాలా రకాల యాక్టివిటీస్, గేమింగ్ జోన్స్, ఇవన్నీ ఈ కిడ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ అనేది చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా న్యూ యూట్యూబర్ కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి యాక్టివిటీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, పిల్లలకి సంబంధించిన యాక్టివిటీస్ అయితే. ప్రెజెంట్ క్రౌడ్ అయితే అంతగా లేరండి. నేను ఫ్రైడే రోజున వచ్చాను, వీకెండ్స్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటారంట. పార్క్ నిండా బాగా కిడ్స్తో కానీ ఫ్యామిలీస్ కానీ బాగా క్రౌడ్ ఉంటుందంట. ఇంకా దాని ముందు వచ్చేసరికి పకోడా ఫ్యాక్టరీ అని చెప్పేసి ఉందండి. ఇక్కడ మనం డైలీ బజ్జీ అవి ఉంటాయి కదండి, బయట ఫాస్ట్ ఫుడ్ ఐటమ్, బజ్జీలు కావచ్చు, పకోడీ సంథింగ్ ఇలాంటివి అయితే అన్నీ ఉన్నాయి. దాని పక్కనే వచ్చేసరికి చూడండి జూంబీ క్యాస్ట్లకి స్కారీ హౌస్ అంటండి. అసలు చూడడానికే బయట నుంచే హారబుల్గా ఉందన్నమాట. ఇంకా అక్కడ నుంచి జస్ట్ మనం పక్కనే చూస్తూ ఉంటే ఒక డైనోసార్ది కనిపిస్తూ ఉంది కదా, 90X అని చెప్పేసి. ఇది ఒక మూవీ హౌస్ లాగా అనమాట. మీకు సమ్ శాంపిల్ ఇక్కడ చిన్న మానిటరింగ్లో కనిపిస్తుంది చూడండి, ఆ రియల్గా ఫీల్ అయ్యే టైప్ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసరికి ఆపోజిట్లోనే చూసుకుంటే మనకి బాడీ మసాజర్స్ అండ్ ఫుడ్ స్పా, ఫుడ్ స్పా అంటారు కదండి. చూడండి ఫిషెస్ని కూడా మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి.
ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చిన్నపిల్లలకి మరియు పెద్దవాళ్ళకి అన్నిటికీ అన్నీ సంబంధించి ఉన్నాయండి. ఇంకా ఇది మనం స్టార్టింగ్లోనే ఉన్నాము, చూపిస్తాను చూడండి. ఇంకా అట్లా కొద్ది ముందుకు రాగానే ఇక్కడ వచ్చేసరికి చూడండి పెద్ద వాటర్ ఫౌంటైన్ అండ్ ట్రైన్ వెళ్తుంది చూడండి. ట్రైన్ ఇలాంటివి మనం పార్క్స్లో బాగా గమనించవచ్చు. ఇలాంటివి ఉంటాయి ప్రతి ఒక్క మెయిన్ పార్క్స్లో. రైల్వే ట్రాక్ మీద రియలిస్టిక్ రైల్వే ట్రాక్ లాగా ట్రైన్ బాగుందండి ఇది. అటు నుంచి ఓవరాల్ వ్యూ చూడండి ఒకసారి. ట్రైన్ని ఆగినప్పుడు మళ్ళీ తీసాను అనమాట. అట్లా చూసుకుంటే ఇంకా లోపలికి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి మొత్తం యాక్టివిటీస్ కానీ వాటన్నిటికీ. దీని నుంచి చూస్తుంటే అక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది చూడండి, అదైతే చాలా బాగుంది. అన్ని చూపిస్తాను మీకు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇంకా చలో లోపలికి వెళ్దాం పదండి. స్టార్టింగ్ మన దీని పేరేంటో నాకు తెలియదండి, తెలిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. ఇక్కడ జైంట్ వీల్స్ అని, వాటర్ ఫౌంటైన్, ఎంత చాలా అంటే చాలా రకాల యాక్టివిటీస్ అనేది మోర్ యాక్టివిటీస్ ఉన్నాయండి. ఇంకా ఇది రౌండ్గా ఏదో ఉంది, దీని పేరు వచ్చేసరికి ఏదో టోటానో ఏదో అంటారండి. రివాల్వింగ్ రౌండ్గా తిప్పుతూ ఉంటుంది. వాటర్ ఫౌంటైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మిడిల్ వన్ పార్ట్ ఉంది చూడండి, ఇది ఎన్నేళ్ళదో మీరు గెస్ చేయగలరా? ఇక్కడ వచ్చేసరికి మనకి డాషింగ్ కార్స్ అండ్ బంపింగ్ కార్స్ రెండు ఉన్నాయండి. ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసరికి బంపింగ్ కార్స్ అండ్ డాషింగ్ కార్స్ రెండు ఉన్నాయి. ప్లే యాక్టివిటీ కిడ్స్కి వచ్చేసరికి ప్లేయింగ్ జోన్ అండి ఇది. ఇది వచ్చేసరికి కొలంబస్ అండి. ప్రజెంట్ అయితే మనం వీకెండ్స్లో కాదు వచ్చింది, ఫ్రైడే రోజున వచ్చాం కాబట్టి యాక్టివిటీస్ చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు, యాక్టివిటీస్ కూడా చాలా తక్కువగా రన్ అవుతున్నాయి. ఇది వచ్చేసరికి కార్స్ అండి, నార్మల్ పిల్లల ఎక్కే కార్స్. వీటి పేర్లు నాకు ప్రాపర్గా అంత తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి మరి నాకు దీని పేరు తెలియదండి, టోటోనో ఏదో సంథింగ్ ఏదో అంటున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది పర్ హాఫ్ అన్ అవర్కి వచ్చేసరికి 130 రూపీస్ ఏమో ఉందండి ప్రైస్. పిల్లల గేమింగ్ జోన్ అనమాట ఇదంతా. దగ్గరికి అయితే వచ్చేసాం వాటర్ ఫౌంటైన్ దగ్గరికి. చూడండి లుకింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏంటంటే చిల్ అయిపోతాం అన్నమాట, పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది పార్క్కి. ఇది ఎంత చుట్టూరు గ్రీనరీ, ఇదంతా చిన్నపిల్లల యాక్టివిటీస్. మనం కూడా కొద్దిసేపు కిడ్స్ అయితే అయిపోతాం అన్నమాట. చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేస్తున్నానండి నేను. అలా సరదాగా మీరు కూడా ఫ్యామిలీస్తో వీకెండ్స్లోనూ ఎప్పుడైనా దగ్గరున్న వాళ్ళు అయితే విజిట్ చేయండి. ఇది వచ్చేసరికి ఇది కార్టూన్ నెట్వర్క్ ఛానల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటామండి. మెల్డౌన్ అని చెప్పేసి అంటారు కదా, అదండి ఇది. ఇది వచ్చేసరికి కపుల్స్ రౌండ్గా తిప్పుతూ ఉంటుంది కదండి మొబైల్ని, అదనమాట కపుల్స్కి సంబంధించి. ఈ కిడ్స్కి సంబంధించి ఇంకో యాక్టివిటీ వచ్చేసరికి ఇది హెలికాప్టర్ అండి. దీని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇందాక నుంచి ఇదే అంటుంది, దీని పేరేంటిదో నాకు రావట్లేదు. సంథింగ్ టోటో ఏదో ఉంటుందండి దీని పేరు. స్టాచ్యూ, ఇది స్టార్టింగ్ వన్ నుంచి స్టాచ్యూ ఉందండి. ఇంకా దీని పక్కనే ఎదురుగా వచ్చేసరికి పెద్ద డైనోసర్ ఉంది. దీంట్లో వచ్చేసరికి స్కేటింగ్స్ నేర్పిస్తారంటండి చిన్న పిల్లలకి, చిల్డ్రన్స్కి అందరికీ. స్కేటింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఇప్పుడు నేర్పిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు. ఇంకా గ్రీనరీ మొత్తం చాలా చక్కగా బ్యూటిఫుల్. మార్నింగ్ టైంలో వచ్చినట్టయితే బాగుంది అనిపించింది. మంచి సీనరీస్ ఉన్నాయి ఫొటోస్ దిగడానికి వాటన్నిటికీ.
ఈ వీడియోని మన తెలుగు వారు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మోర్ వీడియోస్ అనేది మీకు మళ్ళీ వస్తూ ఉంటాయి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనం ఛానల్ న్యూగా స్టార్ట్ చేశాం కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు తప్పకుండా కావాలండి. ఇంకా ఫైనల్గా ఈ థీమ్ చూడండి ఒకసారి, అసలు మామూలుగా భయంకరంగా ఉందండి. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది స్పాట్ మనం బైక్ పార్కింగ్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏ ఇబ్బంది లేదండి. వాష్రూమ్స్ ఎవరన్నా ఫ్యామిలీతో వస్తే ఎలాగ అనుకుంటే టాయిలెట్స్ అన్నీ క్లీన్గానే పెట్టున్నాయి. ఇంకా ఫైనల్గా బయలుదేరిపోయాం మనం ఇక్కడ నుంచి. సో మనం ఏంటంటే కష్టపడి వీడియోస్ అనేది ఇంకా చేయాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ ఇస్తే కనుక మోర్ దెన్ వీడియోస్ అయితే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నానండి. మనం స్టార్టింగ్ ఇటు నుంచి వచ్చాం ఎంట్రన్స్, ఇప్పుడు ఎగ్జిట్ అయితే ఇటు అవుతున్నాం అనమాట. గమనించండి. మీతో నేను షేర్ చేసుకోవాలనుకునేది ఏంటంటే సపోర్ట్ మెయిన్గా లేదండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఈ సపోర్ట్ అనేది లేదు. మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి మోర్ దెన్ వీడియోస్, ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, వ్లాగ్స్, రొటీన్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వీడియోస్ చాలా అంటే చాలా చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఏంటంటే నా జాబ్ ప్లస్ ఇవి చేయడానికి కుదరట్లేదండి. మీరు కనుక సపోర్ట్ చేస్తే తప్పకుండా వీడియోస్ అనేది మోర్ దెన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో ఇంకా మనం బయటకైతే వచ్చేసాము మెయిన్ రోడ్ మీదకి. మెయిన్ రోడ్ నుంచి ఇట్లా వెళ్తూ ఉంటే రైట్ సైడ్లో వచ్చేసరికి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనం కొద్దిగా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మెయిన్ బస్ స్టాండ్ అండి. బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది, విజయవాడ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్. సో మీరు సపోర్ట్ చేస్తారని తప్పకుండా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.